వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఏ జర్నీ టు కాశీ అంటే కాశీ యాత్ర. ఈ నేపథ్యంలో ఓ సినిమా వచ్చింది, అది అమెజాన్ ప్రైమ్లో ఏ జర్నీ టు కాశీ పేరుతో ఉంది. మరి అసలు కాశీ నేపథ్యంలో మనకి చాలా సినిమాలు గతంలో కూడా కొన్ని వచ్చినాయి. కాశీ బ్యాక్డ్రాప్ తీసుకుని సినిమాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవన్నీ ఒక కోణం అనుకుంటే ఏ జర్నీ టు కాశీ లేదా కాశీ యాత్ర తెలుగులో చెప్పాలంటే. దీని మీద అసలు ఆలోచన ఎలా వచ్చింది ఆ డైరెక్టర్ గారికి? ఆయన పేరు మునికృష్ణ గారు. మరి పేరులో ముని ఉండటం వల్ల మరి ఏంటో తెలియదు, కానీ ఆయనకి ఆ కాశీ మీద వెళ్ళి అక్కడికి వెళ్ళి సినిమా చేద్దామని ఆలోచన వచ్చింది. ఈరోజు మన గెస్ట్ ఆయనే. ఆయనతో మాట్లాడి ఈ సినిమాకి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం మునికృష్ణ గారు. నమస్తే అండి. మునికృష్ణ గారు, ఏ జర్నీ టు కాశీ, కాశీ యాత్రని పెట్టవచ్చు కదా, మీరు ఎందుకు అట్లా ఏ జర్నీ టు కాశీ అని పెట్టారు? అంటే కాశీ యాత్ర అనేది కేవలము తెలుగు వారికి సంబంధించిందే కాదు. అది గుజరాతీలకైనా, అస్సాంకైనా, శ్రీనగర్ అయినా, తమిళనాడు అయినా, కేరళ అయినా, ఎటువైపు అయినా కానీ అందరికీ కూడా, భారతీయులందరికీ కూడా కాశీ యాత్ర అనేది ఒక హోలీ ట్రిప్ అండ్ లైఫ్ లాంగ్ ఒకసారి జరిగేది. కాబట్టి దానికి కొంత ఇంగ్లీష్ పేరు ఉంటేనే అన్నిటికీ కూడా ఒకటి ఓటీటీలో పెడుతున్నారు కాబట్టి అన్ని భాషలు కూడా మనకు ఓటీటీ కాదు, డైరెక్ట్ రిలీజ్ కూడా అయింది. జనవరి 6న రిలీజ్ అయింది. జనవరి 6 రిలీజ్ అయింది, ఆల్రెడీ అయింది. థియేటర్లో అయింది. ప్రస్తుతం ఓటీటీలో అమెజాన్ ప్రైమ్ రెంటల్లో ఉంది. కాబట్టి ఇట్లాంటి సినిమాలకి ఇంగ్లీష్లోనే కరెక్ట్ అని పెట్టడం జరిగింది. అంటే కాశీ బ్యాక్డ్రాప్లో సినిమా చేద్దామన్న ఆలోచన, అసలు దీనికి బేస్ ఏంటి? ఏం లేదండి, కాశీకి సంబంధించి మనకు చిన్నప్పటి నుంచి కాశీ మజిలీ కథల నుంచి మనకు ఉన్నటువంటి విన్న కథలు, ఇంట్లో కుటుంబంలో కానీ వాటిల్లో ఉన్న నేపథ్యమే అది కారణం. అంటే కాశీ అనేది దగ్గర ఊరు కాకపోయినా కాశీకి సంబంధించి ఎన్నో కథలు, పురాణాలు, ఇతిహాసాలు వింటాం కదా, వాటి ప్రభావమే అనుకోవచ్చు. అదే అంటే ఇందులో మీరు మూడు కథలని కొద్దిగా కలిపి చెప్పినట్టుగా అనిపించింది. ఆ 3 కథలని ఒక కొలికి తీసుకొచ్చారు అండ్ 3 పాత్రల్లో సంబంధించిన లింకప్ అయ్యి చేశారు. అంటే దీనికి అట్లా ఎందుకు అనుకున్నారు మీరు? అంటే ఒక యాత్రకు సంబంధించి ఇప్పుడు కుంభమేళాకి కానీ కాశీకి కానీ కొన్ని లక్షల మంది వెళ్తూ ఉంటారు, కోట్ల మంది వెళ్తూ ఉంటారు. మొక్కుబడి, పాప విమోచన అనుకొని ఒక బలమైన నమ్మకంతో గంగా స్నానం ఆచరించి చేస్తుంటారు. కాబట్టి ఈ నేపథ్యంలో మనం ఒక ఫ్యామిలీ కథ చెబుదామని చేసిందండి. ఇప్పుడు అందులో ఒక ప్రాస్టిట్యూట్ చేసిన ఆవిడ ఆ కాశీకి ఎందుకు వచ్చింది? అదే కథ అండి. అంటే ఆమెకి ఎందుకు ఆమెను వేరే వాళ్ళు కొడుతుంటే ఒక అర్ధరాత్రి ఆ ఇంగ్లీష్ వ్యక్తి కాపాడుతాడు. అతను ఒక అద్వైత పోస్ట్ డాక్టరల్ చదువుతున్నటువంటి వ్యక్తి. వాళ్ళిద్దరూ యాక్సిడెంటల్గా కలిసిన తర్వాత వాళ్ళిద్దరూ జర్నీ చేశారు. తను కాశీకి వెళ్ళాలనేంత ఇష్టము లేదు, దానిపైన వ్యతిరేకత కూడా ఉంది ఆమె వ్యక్తిగత కారణాల వల్ల. సో అతను తన గురువుని వెతుక్కుంటూ ఇండియాలో ఉన్నాడు. వాళ్ళిద్దరూ కలిసి యాక్సిడెంటల్ పరిచయం ద్వారా వాళ్ళు కాశీ వైపు వెళ్ళారు. అదండి వాళ్ళ నేపథ్యం. అది ఆమె ఎందుకు వెళ్ళింది, ఏం రియలైజేషన్ అయింది, ఏ రకమైన భావోద్వేగాలు ఆమెకి చిన్నప్పుడు జరిగింది అనేది కథ. అలాగే ఇంకో ఫ్యామిలీ, తన భార్య పిల్లలతో కలిసి ఒక వ్యక్తి కూడా వెళ్తూ ఉంటాడు. ఆ నేపథ్యం ఏం తీసుకున్నారు? ఆ నేపథ్యం సాధారణమైనటువంటి దిగువ మధ్యతరగతి కుటుంబము. అతని కుటుంబంలో అతని తండ్రి ముసలితనము, అతనికి ఎప్పుడో అతను భార్య మొక్కుకున్నటువంటి మొక్కుబడి గుర్తుకొస్తుంది. వాళ్ళు తన భార్య ఎప్పుడో 30 సంవత్సరాల ముందు మొక్కుకుంది, కాశీలో 1 నెల సేవ చేస్తాము అని. అది ఈరోజు అతను పట్టుబడతాడు. అందువల్ల ఆ కుటుంబం బయలుదేరింది. ఈ 2 ప్యారలల్గా ఉంటుంది, కానీ ఇది ఒకటే అంతఃసూత్రమైన ఒకే కథ. టైం లైన్లు వేరు, ఒకటి 2003, ఒకటి 2019. ప్యారలల్గా చెప్పినట్టు ఉంటుంది, కానీ ఇది 2 వేరు టైంలో ఒక కథనేది. మరి 2 వేరు టైం నుండి మరి ఒక కొలికి తీసుకురావాలంటే కష్టమే కదా? అది కష్టమేం కదండి, ఇప్పుడు స్క్రీన్ ప్లేలో అదేం కష్టమేం కాదు. అది అత్యంత సాధారణమైనటువంటి విషయమే. అది కథని ఎలా చెప్పాలి, ఫ్లాష్ బ్యాక్లో చెప్పాలనా, లైవ్లో చెప్పాలనా అనేది రకరకాలుగా చెప్తాం కదా. నేను ఎంచుకున్నాను అంతే. అదే ఇప్పుడు మీ పేరు మునికృష్ణ అని మీ తల్లిదండ్రులు పెట్టిన పేరేనా? కాదండి, ఈ మునికృష్ణ అనేది నా పెన్ నేమ్. అసలు పేరేంటి? అసలు పేరు ఎందుకులేండి, అంటే మామూలుగా మునికృష్ణగానే నేను తెలుసు. మీరు మునికృష్ణగా కథలు రాసేవాళ్ళ? అవునండి. ఎప్పటి నుంచి? అది చాలా కాలంగా, 30 yearsగా కథలు ఆ నేపథ్యం నుంచే వచ్చాను నేను. ఓకే, కథా రచయితగా మీ కెరీర్ స్టార్ట్ అయింది, సినిమా డైరెక్టర్గా ఇక్కడ మళ్ళీ. అవునండి.
అంటే సినిమా ఫీల్డ్లో ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఏమైనా పనిచేశారా లేకపోతే లేదండి స్టోరీ డిపార్ట్మెంట్? పెద్దగా అంటే అది చెప్పుకునే సినిమాలు కావు అవి. ఏవో రకరకాల గోస్టింగ్, రైటింగ్, డైలాగ్ రైటింగ్, సపోర్టింగ్, మన పేరు అందులో ఎవరు ఇచ్చినా అది ఉండవు. చెప్పాలంటే అవేం చెప్పుకోలేనివి సినిమాలు అవన్నీ. అంటే ఒక సినిమాకి డైరెక్టర్గా చేయాలంటే ఆ పనిచేసిన అనుభవం కూడా ఉండాలి కదా, లేకుండా ఎలా చేయగలిగారు? ఖచ్చితంగా ఉండాలండి, ఖచ్చితంగా ఉంది కూడా, మనకేం రాక కాదు. కాకపోతే అది అంత సుదీర్ఘమైన అనుభవం ఉండడం కూడా సినిమా చేయడానికి కష్టం అవుతుంది. సుదీర్ఘమైన అనుభవం ఉన్న వాళ్ళకి విపరీతమైనటువంటి ఇబ్బంది ఉంటుంది. రైటర్ కదా బేసిక్గా, స్టోరీ టెల్లర్ కాబట్టి అదేం పెద్ద ప్రాబ్లం కాదండి. ఎప్పుడు వచ్చింది మీకు ఈ కథ ఆలోచన? ఇది 2019లోనండి. 19లో వచ్చింది అంటే కరోనాకు ముందు వచ్చిన ఆలోచన. అంతకుముందు ఏమేమి రాశారు మీరు కథలు? అంటే ఈ జర్నీ టు కాశీకి ముందు నేను యాంథాలజీ ఆఫ్ ఏనుగు, చీమ అండ్ అదర్ స్టార్ స్టోరీస్ అనేటటువంటి కథా సంకలనం రాశాను. ఓకే. కొన్ని కవితా సంకలనాలు ప్రచురించినాను, కొంత ప్రచురణకర్తలాగా. ఎక్కడ మీ ప్రాపర్? ఎక్కడ? ప్రాపర్ చిత్తూరు దగ్గర విలేజ్ అండి, చిత్తూరే అనుకోవచ్చు. చిత్తూరే తిరుపతి చదివాను. ఆ చిత్తూరు స్లాంగ్లో, రాయలసీమ స్లాంగ్లో చాలా కథలు, నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారు కానీ, ఇట్లా పచ్చనాకు సాక్షిగా, అవునండి, ఇలాంటివన్నీ చాలా ఫేమస్. మీకు ఆ నామిని గారితో పరిచయం ఉందా? పరిచయం ఉందండి. అంటే చిత్తూరు స్లాంగ్లో వచ్చిన రచనలు ఎందుకు అంత క్లిక్ అయినాయి అప్పట్లో? అవి ఏం లేదండి, స్లాంగ్లో ఏమి ఉండదు, స్లాంగ్లో ఏముండదు, రైటర్లో ఉంటుందండి. అదే అంటే నేటివిటీని ప్రొజెక్ట్ చేయడంలో కూడా నేర్పు ఉండాలి కదా. ఇప్పుడు స్లాంగ్లోను భాషలోను ఏమి ఉండదండి, రచయితల భాషకి తెస్తారు గుర్తింపు, అంతేగాని ఇప్పుడు ఒక టైంలో ఇంగ్లీష్ గొప్పతనం కాబట్టి షేక్స్పియర్ లేదు, షేక్స్పియర్ రాశాడు కాబట్టి ఇంగ్లీష్ గొప్పగా ఉంది. మనకు అన్నమయ్య ఉన్నాడు కాబట్టి తెలుగు గొప్పతనం. అదే అంటే అన్నమయ్య తమిళంలో రాసి ఉంటే అది ఖచ్చితంగా తమిళలో గొప్ప సంఖ్య రాసి ఉంటారు ఆయన. మిమ్మల్ని రైటర్గా ప్రేరేపించిన అంశాలు ఏంటండి? అసలు ఎలా రైటర్ అయ్యారు? చిన్నప్పటి నుంచి సాహిత్యం మీద గ్రిప్? జనరల్గా ఉన్న ప్రేరణ అండి, దానికి ఏం స్పెసిఫిక్గా, అందరూ రైటర్లే, స్పెసిఫిక్గా మనం రైటరు నాన్ రైటర్ అనేది లేదు. కాకపోతే రైటింగ్ అనేది కొంత ప్యాషన్తోనో కొంత పిచ్చితోనో ఉండేవాళ్ళు అందులో ఎలా రాయాలి అనేది కృషి చేస్తారు, రాస్తారు. మరి అందరూ అచీవ్ చేస్తారంటే అచీవ్ చేయలేకపోవచ్చు, కొంతమేరకు చేయగలం అంతే. అదే రచనలు అనేది ప్రవృత్తి అనుకుందాం, కానీ భుక్తి కూడా గడవాలి కదా, దానికి ఏం చేసేవాళ్ళు మీరు? అంటే నేను జాబ్ చేస్తానండి, నాకు రెగ్యులర్ ప్రొఫెషన్ ఉంది. జాబ్ ఉంది, సపరేట్ వృత్తి ఉంది. వృత్తి ఉంది, దాంతోపాటు ప్యాషన్ పైన వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి చేయగలిగామండి. మరి ఎలా అప్రోచ్ అయ్యారు నిర్మాతలు? నా దగ్గర కథ ఉంది, చాలా కాలంగా నేను రైటింగ్లో ఉన్నాను కదండి, తెలుసు చాలా కాలంగా జర్నీ చేసిన శ్రీధరే దీనికి ముందుకు వచ్చాడు, వారణాసి శ్రీధర్. అదేవిధంగా అతని మిత్రులు, నాకు తెలిసిన ఇంకొక అతను, వాళ్ళు కొంత బడ్జెట్లో చేద్దామని చేయడం జరిగింది. ముందు ఎంత అనుకున్నారు, ఎంత అయింది మీకు? అది ప్రొడక్షన్ వాళ్ళది, అది ప్రొడ్యూసర్స్ పని అనుకోండి. అది మీ పరంగా మీకు వాళ్ళు కోఆపరేట్ చేశారు, అంతేనండి. ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్ళింది? ఇది 2019లోనే వెళ్ళిందండి, ఆ తర్వాత ఆగిపోయింది కరోనా వలన. ఆ తర్వాత 21లో కంప్లీట్ అయింది. 21లోనే మనం సెన్సార్ సర్టిఫికేట్ తీసుకున్నాము. తర్వాత డిలేడ్గా 23లో రిలీజ్ అయింది, 24కి మీకు ఓటీటీకి వచ్చింది. చాలా సుదీర్ఘమైన కాలం టైం తీసుకుంది సబ్జెక్ట్ వైజ్గా. కానీ సాధారణంగా ఇంత టైం తీసుకున్నప్పుడు ఒక డైరెక్టర్ నలిగిపోతాడు, మెంటల్గా, మానసికంగా క్షోభ. మనం ఒక ప్రయత్నం చేసాము, డిలే అవుతుందని ఉంటుంది కదా. అవునండి. మీకు అలా ఇబ్బంది పడ్డారా మీరు? అంటే అది జనరల్ కదండి, అది న్యాచురల్గానే. ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ ప్రాజెక్ట్లో ఎవరు వెళ్ళి వెంటనే బాగుందండి, కాకపోతే ఇది యూత్కి ఎక్కదు, లేకపోతే దీనికి మార్కెట్ వాల్యూ ఉండదు, క్యాస్టింగ్ ఇష్యూస్, ఇట్లా రకరకాలుగా ఉంటుంది. అది తప్పదు కదా, అది పార్ట్ ఆఫ్ ది గేమ్. అది మీరు ఒకవేళ హై బడ్జెట్తో వచ్చేసినా కంప్లీట్ అయ్యి వచ్చేసరికి ఏ సినిమాకైనా తప్పదు, ఇంక చిన్న సినిమాకి 100 times కమర్షియల్గా వర్కౌట్ అవ్వాలనుకుంటారు కదా. మరి ఏ సినిమాను చేసినప్పుడు మనం ఇంత పెట్టామంటే ఇంత రావాలని ఒక లెక్క ఉంటుంది. అది మీకు ఎంతవరకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? అంటే లెక్క ఉంది కాబట్టి ఇది కమర్షియల్గా కూడా వర్కౌట్ అవుతుందని చేసింది, ప్యారలల్గా వెళ్ళిపోతుందనే కాదు. అది ఇప్పుడు నిజం కూడా అవ్వబోతుంది. అదే బాగా మీకు మంచి రివ్యూలు వచ్చినాయి. అమెజాన్ ప్రైమ్లోకి వచ్చిన తర్వాత ఏ జర్నీ టు కాశీ అనే పేరుతో ఒక మంచి వెబ్ సిరీస్ ఉంది, మన సినిమా ఉంది, చూద్దాం అనే ఆలోచన. రివ్యూస్ కూడా BBC వాళ్ళు కూడా ఇచ్చినట్టున్నారు కదా మీకు. మంచి రివ్యూస్ కూడా ఇచ్చారు. అదేవిధంగా అందరూ కూడా ఇస్తున్నారు కాబట్టి మనకు హాన్స్ ఇండియాలో వచ్చింది, మహా టీవీలో వచ్చింది,
చాలామంది రివ్యూస్ రాశారు, ఫేస్బుక్లో రాశారు, ఇన్స్టాలోను ఫేస్బుక్లోను బాగా వైరల్ అవుతుంది మన చిన్న షార్ట్స్. కాబట్టి ఓవరాల్గా స్లోగా మనకు ఈ సినిమా ఒకటి ఉంది, అది ఉంది అనేది. ప్రమోషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, మీరు ప్రమోషన్ వర్క్ చేయకుండా ఆటోమేటిక్గా అవుతుంది అది. అంతే కదా. ప్రమోషన్ వర్క్ ఏం పెద్దగా లేదు, మీరు చేయలే, మేము పెద్దగా ఏమీ చేయలేదు. అంటే అందుకే టైం తీసుకునింది రిలీజ్కు. కారణం కూడా మనం రిలీజ్లో కూడా మనం 2-3 days హోల్డ్ చేయలేకపోయినామంటే ప్రమోషన్స్, దానికి మనకు ఇండస్ట్రీ సపోర్టు ఉంటే కానీ కుదరదు అది. అందువల్ల అది ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో కొంతకాలం ఓటీటీలో అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి మౌత్ టాక్తోనూ కొంత చేసిన ప్రచారంతోనూ వచ్చిన రివ్యూలతోనూ ముందుకు కదులుతుంది. మీరు దేవుణ్ణి నమ్ముతారా? నమ్ముతారా? మరి ఇక్కడ దీంట్లో ఏ సబ్జెక్ట్, అద్వైతాన్ని చెప్పాలనుకున్నారా లేకపోతే ఏంటి? అద్వైత బ్యాక్డ్రాప్లో ఉన్నటువంటి కథ అండి ఇది. ఇప్పుడు చాలామంది అందరూ యాత్రలు చేస్తారు, అందరి ఇళ్లలోనూ దైవం పట్ల నమ్మకము ఉంటుంది. హేతువాదులు కొంత నాస్తికులు తప్పితే 98% ఆఫ్ ది పాపులేషన్కి బిలీఫ్ సిస్టంలో ఉంటారు, ఏదో ఒక మతంలో. వాళ్ళకి సంబంధించినటువంటి ప్రార్థనలో, మొక్కుబళ్ళు, ఆ ప్రయాణాలు చేస్తారు. ఆ క్రమంలో జరిగేటటువంటి ఎమోషన్స్ పైన ఉన్న కథ ఇది. అది వెరీ పాపులర్ ఫీల్ పైన చేసిన అప్పీలు, ఒక డ్రామా, ఒక డెజర్షను ఉంటుంది. కాబట్టి అది ఆ బ్యాక్డ్రాప్లో బాగానే ఉంటుందని చేయడం జరిగింది. ఓకే. కాశీలో ఎన్ని రోజులు చేశారు షూటింగ్? కాశీలో ఒక షెడ్యూల్ 10 రోజులు, ఇంకో షెడ్యూల్ ఒక 10 రోజులు, 20 రోజులు దాదాపు 20 రోజులు చేశారు. ఇంకోటి ఏంటంటే సినిమాలో మనకి ఒక 50% ఉంటుందా కాశీలో ఎపిసోడ్స్? 40-45% ఉంటుంది. 45%. ఎక్కడెక్కడ ఇంకా లొకేషన్లు ఎక్కడే చేశారు? మనం ఇక్కడ మన సిద్దిపేట దగ్గర క్షీరసాగరం అని గ్రామము, హైదరాబాద్ చుట్టుపక్కల బై రోడ్డు ఇక్కడి నుంచి నిర్మల్లో చేసాం, కొంత వాస్తాపూరు జలపాతం అక్కడ. ఆ తర్వాత మధ్యప్రదేశ్ ఎంట్రీ పాయింట్స్లో చేసాము, మళ్ళీ జబల్పూరు, ఆ తర్వాత అటే మనకు వారణాసి. రోడ్డు మూవీ లాంటిది కూడా ఉంది కాబట్టి ఎంటైర్ బై రోడ్డు కూడా చేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు కాశీలో షూట్స్ అంటే ఒక ఘాట్లు ఉంటాయి, దానికి ప్రత్యేకమైన పర్మిషన్స్ కూడా కావాలి. అలాంటి పర్మిషన్ తీసుకోవాలా లేదా అవసరం లేదు? ఇప్పుడు ఖచ్చితంగా కొన్ని రోజులు కొంత తీసుకొనే చేయాల్సి ఉంటుంది. అది మనం తీసుకోకుండా చేయడం అనేది కుదరదు. తప్పకుండా అది ప్రొడక్షన్ వాళ్ళు చూసుకుంటారు, ఎలా చేయాలి అనేది వాళ్ళు చూసుకున్నారు ఆ విషయాలంతా. షూటింగ్లో మీకు ఇబ్బందులు ఏమి ఎదురవ్వలేదు అక్కడ చేస్తే? ప్రాక్టికల్ ఇబ్బందులు కొన్ని ఉంటాయి ఖచ్చితంగా సార్. షూటింగ్ అంటేనే ఇబ్బంది, ఎక్కడనే కాదు, ఎక్కడ చేసినా అది మనం రోడ్ మూవీ అంటేనే ఇబ్బంది. ఇప్పుడు రోడ్లో అన్ని చోట్ల మనం షూటింగ్ పర్మిషన్ తీసుకోలేం కదా, రోడ్ మూవీకి అస్సలు కుదరదు. అంటే ఎక్కడైనా మనం స్టాండర్డ్గా ఘాట్లో లేకపోతే ఇంకో చోట హైదరాబాద్లో రూరల్ ఏరియాలో అంటే తీసుకోగలరు. ఆన్ రోడ్లో చేసుకుంటూ వెళ్ళడమే జరుగుతుంది. అంటే దానికి సినిమా కెమెరాలు వాడతారా, రోడ్డు మీద వీటి మీద మామూలు కెమెరాలు వాడతారా? మీరు కాశీలో ఏ కెమెరాలు వాడారు? మేము కాశీలో అన్ని సినిమా కెమెరాలే సార్. అంటే సినిమాలకి బ్లాక్ మ్యాజిక్, కొన్నిసార్లు సోనీ A7S6, రెడ్ కూడా వాడాము. ఎక్కువ ఒక షెడ్యూల్ రెడ్ వాడాము, ఒక షెడ్యూల్ సోనీ బ్లాక్ మ్యాజిక్. అంటే కెమెరాలు అంటే మార్చడం వల్ల అక్కడ మరి అవన్నీ ఇప్పుడు లెక్కలేదు సార్. డిఐలో అన్ని పోతాయి. డిఐకి వచ్చేసరికి అవన్నీ ఏమీ కాదు. ఇంకొకటి ఏంటంటే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినా ఏ వాళ్ళకైనా వాళ్ళకు స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఉంటుంది. అవి మనం చూసే వాటితోనే చేయాలి. మీరు హెచ్డీలో వాటిలో చేస్తే వాళ్ళు తీసుకోరు. కాబట్టి ఖచ్చితంగా అది వాళ్ళ ఫార్మాలిటీ. కాకుండా ఏం చేస్తారు అంటే ఓటీటీ వాళ్ళకి ఒకటి ఉంటుంది. నెట్ఫ్లిక్స్లో మేము 6Kనే తీసుకుంటాం, 4Kలో చేయాలి, లేదు ఈ కెమెరాలు వాడాలని కూడా ఉంటుంది. మీరు ఫిలిం కెమెరాస్ కాకుండా ఏదో కెమెరాతో చేస్తే అంతా వాళ్ళ సిస్టమ్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒప్పుకో. మీరు అవి జాగ్రత్తగా ఫాలో కావాలి. అవి ఫాలో అయ్యే కెమెరాలతోనే అవి సైజ్ కొంచెం కాంపాక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. కాశీకి మీరు మొదటిసారికి ఎప్పుడు వెళ్ళారు? కాశీకి అంటే ఈ కథ రాసుకున్నాకనే వెళ్ళాం. అంతకుముందు అసలు ఎప్పుడు కాశీకి వెళ్ళలేదు సార్. అంటే మీ ఊహల్లోంచి పెట్టుకున్నారు? అంటే ఊహలని కాదండి, ఏదైనా కానీ. ఇప్పుడు మీరు తిరుపతికి వెళ్ళలేదు, కానీ తిరుపతి అనేది మీ ఇంట్లో పలానా చోట చేయాలి, పలానా లొకేషన్, అవి రెక్కీలో చేస్తాం. రెక్కీలో చేస్తాం కదా. మీకు ఒక చోట ఇప్పుడు
మీరు ఎప్పుడు చూడలేదు తిరుపతి, కానీ ఇంట్లో మీ ఇంట్లో ఎప్పుడు ఆ భక్తి లేకపోతే ఆ వైష్ణవ సాంప్రదాయం ఇంట్లో ఉంటుంది కాబట్టి తిరుపతి వెళ్తే ఏం కలుగుతుందో అది ఇంట్లో నుంచి ఆ కథల నుంచి మీకు ప్రభావం ఉంటుంది కదా. ఇప్పుడు పోయి చూస్తే కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు మన కాశీలో ఘాట్ల మీద షూట్ చేస్తున్నారండి. వేరే ఎవరు మా నార్మల్ యాత్రికులు ఉంటారు, వాళ్ళందరికీ కెమెరాలు కనిపించడం ఇష్టం ఉండదు. ఒక్కొక్కసారి మమ్మల్ని ఎందుకు షూట్ చేస్తారని అబ్జెక్షన్స్ కూడా ఉంటారు కదా. అంటే ఘాట్స్ చాలా పెద్దవి కదండి. ఇన్ జనరల్గా మీరు కాశీ లాంటి చోట్ల ఈ రోజుల్లో మీకు తెలియంది ఏముంది, ప్రతి ఒక్కరి దగ్గర 4 కెమెరాలు ఉంటుంది. ఒక కెమెరా కూడా కాదు, 2 ఫోన్లు ఉంటే 2 కెమెరాలు ఉన్నట్టు లెక్క. ఇంకా చెప్పకపోతే హై రెజల్యూషన్ కెమెరాలు. ఇప్పుడు మొబైల్ ఫోన్లు సినిమా కెమెరాల కంటే లో లైటింగ్లో బాగా క్వాలిటీ వచ్చేటటువంటి కెమెరాలు. కాబట్టి ఈ రోజుల్లో ఇప్పుడు కెమెరా షైనెస్ కూడా ప్రజలకు పోయింది. ఎవరు పట్టించుకోవట్లే, పెద్దగా అస్సలు పట్టించుకోవట్లే. మీకు కుంభమేళా వాటిల్లో వెళ్తే కూడా కొన్ని వేల కెమెరాలు కదా. అదే ఇప్పుడు రేడియోకి ఒకప్పుడు లైసెన్స్ ఉంది, కుంభమేళా అన్నారు కాబట్టి లేదు కదా. అవును. అదేవిధంగా కెమెరా అంటేనే చాలా అదొక పెద్ద ఈవెంట్ లాగా ఉండేది. ఒక 35 ఏళ్ళ ముందు కెమెరా. కుంభమేళాకి ఎప్పుడు వెళ్ళారా మీరు? వెళ్ళానండి. కుంభమేళా ఎప్పుడు వెళ్ళారు? 19లో వెళ్ళాను. అది సినిమా కోసమేనా? అంటే మనం ముందు వెళ్ళాలి కదా, కుంభమేళాకి అవి జరిగేటప్పుడే చేద్దామని వెళ్ళాం. కాకపోతే అందుకోలేకపోయినాం కాబట్టి వదిలేశారు. కుంభమేళా అనేది మీరు దీంట్లో సినిమాలో ఒక సన్నివేశంలో ఉంది, బట్ మనం కుంభమేళాని అచీవ్ చేయలేకపోయాం. మరి ఎలా చేశారు? అది షిఫ్ట్ చేసుకున్నారు కదా. అంతే. దాన్ని ఏ రకంగా మార్చుకో. సాధారణంగా కుంభమేళాకి చాలా భారీగా సాధువులు, నాగా సాధువులు ఇలా వస్తారంటారు. రకరకాల యోగులు కూడా ఒక రకరకాల రూపాల్లో వస్తారట. మీరు నమ్ముతారా వీటిని? ఇప్పుడు వాటిని క్యాప్చర్ చేద్దామని అనుకునింది. వాళ్ళు మౌన అమావాస్య తర్వాత వెళ్ళిపోయారు. ఈ మొత్తం కుంభమేళా 50 రోజులు జరుగుతుంది కదా అని మనము అన్నీ చూసుకొని వెళ్ళేసరికి మనము వాటిని క్యాప్చర్ చేయలేకపోయాం. అప్పటికి సాధువులు వెళ్ళిపోయారు. వాళ్ళు మౌన అమావాస్య తర్వాత ఉండరు. చాలా పలచగా ఉండడంతో సరే వద్దు, ఇది సూట్ కాదనుకొని వదిలేసాం. ఓకే. అంటే కుంభమేళా చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? కథ డిమాండా లేకపోతే ఎట్లా? కాదండి, కుంభమేళాలో చేయకపోవడమే ఇంతవరకు విచిత్రం కదా. కుంభమేళా బ్యాక్డ్రాప్లో ఒక 5 కోట్ల మంది, 1.5 కోటి మంది ఒక చోట గుమికూడి ఒక గంగా స్నానము, త్రివేణి సంగమ స్నానము, ఆ బ్యాక్డ్రాప్లో ఎక్కడెక్కడి నుంచో ప్రపంచం మారుమూల నుంచి భారతదేశం నలువైపుల నుంచి వచ్చే చోట్ల వచ్చే యాత్రికులు, ఆ బ్యాక్డ్రాప్లో కథలు ఎవరు సినిమా చేయకపోవడమే విచిత్రం. ఎందుకు చేసినారా అంటే ఇంకా అదే ప్రశ్న కాదు. ఎప్పుడో చేసి ఉండాల్సింది, 10ల సంఖ్యలో వచ్చి ఉండాల్సింది. ఎందుకంటే పెద్దది కదా, ప్రపంచంలోనే పెద్ద గ్యాదరింగ్. ఆ గ్యాదరింగ్ పైన మీకు ఇప్పుడు ఎక్కడో ఒక చోట సీరియల్ కిల్లర్ ఒక 5 మందిని చంపితే 10 రకాల సినిమాలు వస్తుండలేదా? మరి ఇంత పెద్ద 12 ఏళ్ళకి ఒకసారి జరిగే కుంభమేళా బ్యాక్డ్రాప్లో మీకు ఎందుకు చేయాలనుకున్నారంటే చిన్న మామూలుగా ఒక సీరియల్ కిల్లర్ కేరళలో ఒక 5 మందిని చంపింది ఆవిడ అని అనగానే దాని మీద వెబ్ సిరీస్లు 4 వస్తాయి కదా, అన్ని భాషల్లో కథలు వస్తాయి కదా. మరి అట్లాంటప్పుడు ఒక పెద్ద పూర్తి స్థాయిలో అసలు కుంభమేళా మీద ఇప్పుడు సినిమాలు రాలేదు ఒరిజినల్గా. ఇప్పుడు మనం చేసింది కూడా కుంభమేళా బ్యాక్డ్రాప్ కాదు అలాంటప్పుడు అసలు ఆ తరహాలో ఒరిజినల్గా కొంతమంది సాధువులు దిగంబరంగా వస్తారు, ఎటు వెళ్ళిపోతారు కూడా తెలియదు, మాయమైపోతారు అంటూ ఉంటారు కొంతమంది. దానికి నిజాలు మనకు తెలియదు. అసలు ఈ బ్యాక్డ్రాప్లో సినిమాలు చేసి జనాలకి తీసుకురావాలనే ఆలోచన ఉంటే బాగుండేది కదా, అలా చేస్తే బాగుండేది కదా. అవి మీరు జూనియర్ ఆర్టిస్టులు పెట్టి చేసేది కాదు కదా. అదే కాబట్టి మీరు ఏం చేయగలరు, అది జరిగినప్పుడు మీ ఆర్టిస్టులను అందులో మిక్స్ చేసుకొని ఒక లీస్ట్ ఫుటేజ్ వస్తుంది, దాన్ని బేస్ చేసుకొని కథ మిగతా చోట్ల చేసుకొని మిక్స్ చేసుకొని చేయాలి. అవును. మరి అది అలాంటిది చేయడం అనేది కష్టము. ఆ టైంలో కాకపోతే మళ్ళీ ఒక 6 ఏళ్ళకి కానీ అర్ధ కుంభమేళాలో వెయిట్ చేయక తప్పదు. ఇప్పుడు వర్షం అంటే అదే క్రియేట్ చేయొచ్చు, కుంభమేళాని అవన్నీ నువ్వు క్రియేట్ చేయాలంటే సాధ్యం కాదు. కాబట్టి అది ఆ సమయంలో మిస్ అయిందంటే ఇంకా మిస్ అయినట్టే. ఇంకా మళ్ళీ దానికి వేరే ఇంకొక మాట లేదు. ఎక్కడ నగరాలను చూసారు మీరు వెళ్ళినప్పుడు? అంటే ఉంటారు కదండి. ఉంటారు. మీరేమన్నా చూసారా? ఉన్నారు. అది ఇంకా అసలు మీ లైఫ్ యాంబిషన్ ఏంటండి? అట్లా లైఫ్ యాంబిషన్ ఏముందండి, సినిమాలు చేయాలనుకున్నా చేసాము. యాంబిషన్ అని ఏముంది, అదే డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకుని కమర్షియల్ డైరెక్టర్గా ఎదగాలి అనేది లేదా బలంగా లేదా మీలో? ఎట్లా కాదండి, మనం సినిమాలు చేస్తాం, అది కమర్షియల్ అనుకునే చేస్తాం. ఇది కూడా కమర్షియల్ సినిమానే, నేను చేయాలనుకుంటున్నది కూడా మళ్ళీ కమర్షియల్ సినిమాలే.
దీనికి అవార్డులు కొన్ని వచ్చి ఉండవచ్చు, కొన్ని ఏమో కొంత పేరు వచ్చి ఉండవచ్చు, ప్యారలల్ లాంటి సినిమా అనుకోవచ్చు. కానీ అవి కూడా ఆఫ్ బీట్గానే ఉంటాయి, కొంత కమర్షియల్ కూడా ఉందని నమ్మకం చేస్తాం. వాటితో మనం పెద్ద కమర్షియల్ డైరెక్టర్లు అవుతామా లేదా, అది కమర్షియల్గా అప్పీలింగ్ నిర్ణయించాలి, అది మనకు తెలియదు అసలు. ఇప్పుడు ఒక 15 రోజుల ముందు ఇది అప్పీలింగ్గా ఉంటుందని, దీనికి ఇంత రెస్పాన్స్ వస్తుందని నాకు ఇమాజినేషన్ కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం చాలాసార్లు ట్రై చేసాము ఓటీటీకి, వాటికి అంతా ఇబ్బందులే అయింది. ఇది బాగుంది కానీ క్యాస్టింగ్ లేదు, బాగుంది కానీ చూస్తారా అన్న మాటలో ఆ క్యాస్టింగ్ లేదనే మాట మనకి ప్రయారిటీకి తీసుకుందాము. క్యాస్టింగ్ పరంగా ఎందుకు మీరు అంటే బడ్జెట్ సహకరించలేదా? అది క్యాస్టింగ్ అంటేనే బడ్జెట్ అండి, క్యాస్టింగే కదా మేజర్ బడ్జెట్ అదే అవుతుంది. కాబట్టి క్యాస్టింగ్ అనేది బడ్జెటరీ కాదు, అడిషనల్గా ప్లస్ అయ్యి ఉండేదా మంచి క్యాస్టింగ్ ఉంటే? అట్లా కాదండి, వాళ్ళు ఎవరిని పెట్టుకున్నా ఆడియన్స్ అంటే ఇటు ఓటీటీ కంపెనీలు కావచ్చు, ఇంకొక మన ఫిల్మ్ మార్కెట్లో కావచ్చు, ఒక ఏ కేటగిరీ తప్ప మిగతా అందరికీ వీళ్ళకేమీ లేదనే మాటే స్పష్టంగా వినిపిస్తుంది. థియేటర్ రిలీజ్ అయినా అన్నిట్లోనూ అది తప్పదు. అది A+ ఆర్టిస్టులు మీ దాంట్లో పడితే తప్ప మీకు అది ఆ సౌండ్ వినకుండా దాటలేరు, మీరు ఎవరిని పెట్టుకున్నా. అవును, B కేటగిరీ ఆర్టిస్టులని వేసుకొని పెద్ద బడ్జెట్ పెట్టినా మీరు మళ్ళీ ఆ హీరో మీద అంత వర్కౌట్ కాదు, మీరు ఎలా పెట్టారు అంటారు అని థియేటర్ వాళ్ళు అంటారు, డిస్ట్రిబ్యూటర్స్, అది మామూలు అది. కాబట్టి ఇది తప్పదు. ఇది ఇక మీ ఆర్టిస్టుల గురించి చెప్పండి. మాకు చైతన్యరావు చేశారు ప్రధానంగా, హీరో చైతన్యరావు. సో ఇంకా మనకు సాల్నికోవ్ అని, అలెగ్జాండర్ సాల్నికోవ్ అని, ఆయన రష్యను, ఆయన ఇందులో జాక్ వెబర్గా చేశాడు. ప్రియా పాల్వాయి యశోదగా చేసింది, శ్వేతగా క్యాథరిన్ గౌడ చేసింది. ప్రతాప్ గారు, ఆర్టిస్టు ప్రతాప్ గారు ఇందులో సాంబాయిగా చేశారు. జోగారావు గారు ఇందులో మీకు రామకృష్ణగా చేశారు. ఓకే. పటాసాక్షర ఇందులో బుజ్జిగా చేసిందండి. వీళ్ళు మెయిన్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఈ రష్యన్ ఆర్టిస్టులు పెట్టారు మీరు, సాధారణంగా మీకు ఎక్కడ దొరికారు ఈయన? అంటే మనకు కాస్టింగ్ డైరెక్టర్స్ ఉంటారు బాంబేలో, వాళ్ళ సజెషన్స్లో మనం ఆడిషన్ చేసి లేదా వాళ్ళ పాత యాక్టింగ్ది చూసి సెలెక్ట్ చేసుకున్నామండి. అలాగే ఇప్పుడు సాధారణంగా ప్రాస్టిట్యూట్ ఈ పాత్ర చేయాలంటే అసలు గ్లామరు ఇవన్నీ ఉండాలి కదా. ఇప్పుడు ఈ అమ్మాయి పనికి వస్తుందని ఎలా జడ్జి చేశారు మీరు? అదే కదా మన జాబ్, డైరెక్టర్ జాబ్. మనం ఆడిషన్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది కదా, చేయగలరు, హ్యాండిల్ చేయగలరు ఈ ఎమోషన్. ఎక్కడ ఆర్టిస్టులతో ఎక్కడ ఏమి ఇబ్బంది పడలేదా మీరు? మీరు యాక్టింగ్ పరంగా కానీ ఏమి ఇబ్బందులు ఏమి ఉండవండి. మనము ఇబ్బంది ఎందుకు పడతాము, ఏమైనా లేటు కొన్ని అట్లాంటి జనరల్ ఇష్యూస్ తప్ప కాస్టింగ్ చేసేటప్పుడు వాళ్ళు చేయగలరనే కదా తీసుకుంటాము. ఇంక చేయించుకునేటప్పుడు లేదా ప్రాసెస్లో ఒక్కొక్కసారి ఏంటంటే మీరు మొదలుపెట్టినప్పటికీ సినిమా మళ్ళీ కంటిన్యూ చేసేటప్పటికి గ్యాప్ వస్తుంది, ఒక్కోసారి ఆర్టిస్టులు దొరకకుండా పోతారు, అలాంటి ఇబ్బందులు కూడా ఉంటాయి సాధారణంగా. ఖచ్చితంగా ఉంటాయి, డేట్లు క్లాష్ అవుతుంది, అవన్నీ ఉంటుంది. ఎందుకంటే ఇది మామూలుగా మా షూటింగ్ అంటేనే ఒక 100 మంది కాంబినేషన్లో జరిగేది, అవి సహజం. అది అందుకోసమే కదా మీరు ఒక 30 రోజుల్లో చేసేది 50 రోజులు అయ్యేది. అది పార్ట్, అది సినిమా మేకింగ్లో పార్ట్. అది మీరు 30 days and 30 daysలో చేయగలగడము, అవి వీళ్ళు వచ్చేస్తారు, మనం తొందరగా అయిపోతుంది, ఎన్ని 100 కారణాల వల్ల క్యాన్సిల్ అవుతుంది. లొకేషన్లో ఎవరో ఒకరు వచ్చి ఇక్కడ చేయడానికి వీలు లేదనవచ్చు, కుదరకపోవచ్చు, హెల్త్ బాగాలేకపోవచ్చు, లైట్ ఉండకపోవచ్చు, ఇంకోటి ఫెయిల్యూర్ కావచ్చు. సాధారణంగానండి ఒక సినిమా అనుకున్నప్పుడు ఒక బడ్జెట్ అనుకుంటారు, 1 కోటి రూపాయలు తెద్దాం అనుకుంటారు, కానీ సినిమా కంప్లీట్ అయ్యేసరికి 1 కోటి 2 కోట్లు అయిందంటారు. ఇప్పుడు మీ విషయంలో మీరు ఎంతో బడ్జెట్ అనుకుంటారు, దాన్ని మించే అయిందా తగ్గిన కంట్రోల్ చేసి? మించే అవుతుందండి, ఎందుకంటే కరోనా కూడా వచ్చింది మధ్యలో, మరి ఆటోమేటిక్గా ఆఫీస్ రెంట్స్ అన్నీ పడుతుంది మీకు. అది మీరు ఆ బడ్జెట్ లోపల చేయడం అనేది ఎందుకు డిలే అయింది కదా, డిలేడ్ ప్రాజెక్ట్స్కి అవుతుంది, తప్పకుండా అవుతుందండి. ఎంత ఎక్సెస్ అవుద్ది అప్పుడు డిలే అయితే? 20 to 30%, 30% పైన 25% అనుకోండి, ఖచ్చితంగా అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఓవర్ హెడ్స్ అనేది ఉంటుంది, అది మన చేతుల్లో ఉండదు. పెద్ద స్టూడియోస్ వాళ్ళకున్న ప్లానింగు, ఎగ్జిక్యూషను అవన్నీ ఉండదు కదా, అవి ఎటు అనుభవరాహిత్యం ఉంటుంది. కాబట్టి 25% ఎక్సెస్ అవుతుంది ఓవరాల్గా రిలీజ్కి వచ్చేసరికి.
ఇప్పుడు మీరు ఫస్ట్ టైం కాశీ వెళ్ళినప్పుడు 2019 వెళ్ళి ఉంటారు, ఆ తర్వాత ఇంకో 10 రోజులు చేశారు అన్నారు, అది ఇప్పుడు అది 20లో సార్, 20లో చేశారు. 20లో చేశారు, 2 షూట్ అయిపోయింది అప్పటికి. ఇంకా ఈ సినిమా మేకింగ్ పరంగా ఇంకా మీ అనుభవాలు ఏమైనా ఉంటే అవి ఏమైనా పంచుకోండి. లేదండి, బాగా కూల్గానే చేసాం, ఎందుకంటే హడావిడి ఏం లేకుండానే చేసాం, బాగా జరిగింది. అందరూ బాగానే కోఆపరేట్ చేశారు. అందులో పెద్ద స్టార్స్ కాదు, అప్పటికప్పుడే పైకి వస్తున్న వ్యక్తి అప్పుడు చైతన్యరావు, అందరి సహకారంతో కుదిరింది. ఇక ప్రొడ్యూసర్ గురించి చెప్పాల్సి వస్తే వారణాసి శ్రీధరు, దోరాడ్ల బాలాజీ, కేపీ లోక్నాథ్ వీళ్ళు ముగ్గురు సంయుక్తంగా నిర్మించారండి. డిఓపిగా గోకులు, శ్రీ సాయి చేశారు, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర. అలాగే క్లైమాక్స్కి వచ్చేసరికి సడన్గా అయిపోయింది ఏంటి అనే ఫీలింగ్ అని కొన్ని చిన్న చిన్న విమర్శలు కూడా వచ్చినాయి. మ్యూజిక్ పరంగా అంత ఇదిగా లేదని. లేదు, మ్యూజిక్ అంతా బాగుందని అన్నారు, 1-2 చోట్ల అన్నారు. ఇందులో సాంగ్స్ అన్నీ కూడా చాలా చక్కగా వచ్చింది మనకు అప్రిసియేషను. ఇప్పుడు ఆ రివ్యూవర్ చెప్పిన వాటికి మనం సమాధానం చెప్పలేము, ఆయన పర్సనల్ వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడు రివ్యూలో ఉన్న విషయాలు మీరు అడిగారు అనుకోండి, రివ్యూవర్ కథలో ఇలా ఉండడం అసంభవంగా ఉంది, లేదా ఇది బాగలేదు, ఇది చాలా చాలా బాగుంది, అదే రివ్యూ వాళ్ళ స్వేచ్ఛ. అది మనం రివ్యూలను బట్టి మనం చూసిన వాళ్ళు మీకు చెప్పిన చాలా పాజిటివ్ అండి. 95% అందరూ మొదటి నుంచి మా ప్రివ్యూ చేసినప్పటి నుంచి మంచిదే అభిప్రాయాలు చెప్పారు. కానీ మంచిదే అన్నారు, కానీ మార్కెట్ అనేది అదే మార్కెట్ వేరు, మంచిగా ఉండడం వేరు. అవును, ఇది చూస్తారా, రిసీవ్ చేసుకుంటారా జనం అనే ఒక లోపల అట్లాంటి ఎగ్జాంపుల్స్ లేవు. కాబట్టి అంతకుముందు ఇట్లాంటివి చేసి అవి జనం రిసీవ్ చేసుకుని ఉంటే. మొదటి ప్రయత్నం మీకు ఎంత % సాటిస్ఫై చేశారు మీరు? ఒక 60-70%. అదే మీరు అనుకున్న దాంట్లో అంత 60% చేయడం అంటే ఒకటి సార్, ఆర్ట్ అనేది ఎట్లాంటిదంటే మనము చేసేది ఒకటి, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో అది డెవలప్ అయ్యేది వేరు. మళ్ళీ ఒక ప్రేక్షకుడు కూర్చొని తను ఒక స్క్రిప్ట్ రాస్తాడు, సినిమా చూస్తూ తన అనుభవాలతో మేళవించుకొని చూస్తాడు, అతనికి కనబడేది వేరేది సినిమా. మనం తీసిన సినిమాని అతను తన ఇమాజినేషన్లో వేరే రకంగా రిసీవ్ చేసుకుంటాడు. అందుకే ఏ ఇద్దరు ప్రేక్షకులకి ఒక అభిప్రాయం ఉండదు, యునానిమస్గా ఏమి ఉండదు. మనము దర్శకుడు చెప్పిన దానికి అంటే డిఫరెంట్గా వాళ్ళు అర్థం చేసుకుంటారు, బెటర్గా అర్థం చేసుకుంటారు, తమ ఇమాజినేషన్లో భాగంగా వాళ్ళు అర్థం చేసుకుంటారు. కాబట్టి మనము వాళ్ళకి ఒక టెంప్లెట్ ఇస్తాం, ఆ టెంప్లెట్లో వాళ్ళు ఆ కథని వేరే రకంగా చూస్తారు. ఇది మనము ఇది చెప్పాము కాబట్టి ఇదే అర్థం చేసుకోండి అనేది ఏం లేదు. వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ ఒకటి కొన్నిసార్లు మనకే షాకింగ్గా ఉంటుంది. ఓహో, ఇది ఇలా అర్థమైందా, లేకపోతే ఇలా కూడా అర్థం చేసుకోవచ్చా, లేదంటే ఓహో ఇది ఉందా ఇందులో, అంతేగా. ఎందుకంటే ప్రేక్షకుడు తను ఆ డ్రామాలో లీనమై తను ఇమాజినేషన్లో అది చేస్తాడు. కాబట్టి ఇది మనం తీసేసిన సినిమాని మనము ఏ విధంగా చూసామో ఆ విధంగా ఆడియన్స్ చూడ్డు. ఇంకొకటి ఏంటంటే సాధారణంగా ఇలాంటి సినిమాలు చేసినప్పుడు కొంత సీజీ వర్క్ యాడ్ అయి ఉంటే, అంటే బడ్జెట్ సహకరిస్తే కొంత సీజీ వర్క్ చేస్తే ఇంకొక వేరే లుక్లో కనిపిస్తుంది. ఇందులో నేను సీజీ వర్క్ అనేది ఏమి పెట్టుకోలేదండి, పెట్టుకోకూడదు అనుకున్నా. ఎందుకంటే సీజీ అనేది ఏం చేసినా సీజీనే ఇప్పటికి కూడా. కాబట్టి దీంట్లో ఇప్పుడు మీరు సముద్రం ఉంది, సముద్రం దగ్గర కెమెరా తీసుకెళ్తే ఎంత సీజీలో క్రియేట్ చేసినా సముద్రం క్రియేట్ చేయలేం. అవును. కాశీకి వెళ్తే మీకెందుకు సీజీ, అంత పురాతనమైన అంత విజువల్లీ ఒక ట్రీట్ లాగా ఉండేటటువంటి లొకేషన్స్ మీరు వెళ్ళిన తర్వాత మీరు అన్లెస్ ఒక పెద్ద స్టార్ కమల్ హాసన్ స్థాయి వాళ్ళు, బాహుబలి లాంటి సినిమాలు వాళ్ళు ఆర్టిస్టులు వాళ్ళు వస్తే లక్షల మంది వచ్చేస్తారు, షూటింగ్ ఇబ్బందులు, వాళ్ళు సీజీ చేసుకోవాలి. మిగతా ప్యారలల్ సినిమా వాళ్ళు మిగతా వాళ్ళు చేసుకోవడం నాకు పెద్ద ఇష్టం లేదు. ఇప్పుడు మీది ప్యారలల్ సినిమా కేటగిరీ కింద వస్తుందా? కాదండి, ప్యారలల్ ట్రీట్తో ఉండేది, ప్యారలల్ టింజ్ ఉంది, పూర్తి ప్యారలల్ కూడా కాదు. లొకేషన్ కాశీలో ఏమేమి చేశారు మీరు? ఘాట్స్ అండి, అన్ని ఘాట్స్. ఒక చిన్న ఆశ్రమం లాంటిది తీసుకొని అక్కడ వాళ్ళు స్టే చేస్తున్నట్టు ఫ్యామిలీ, అది ఆ ఎపిసోడ్ అంతా అక్కడ చేసామండి. అంటే మీకు ఎంతమంది యూనిట్ వెళ్ళారండి మీకు కాశీకి? ఒక 50 మెంబర్స్ అండి. 50 మెంబర్స్.
50 మెంబర్స్ మనం తక్కువ సరిపోతారండి అసలు? సార్ ఇప్పుడు క్రూ అనేది ఒక 60-65 ఉంటే సరిపోతారు. మనము ఇట్లాంటిది రోడ్ మూవీ ఇట్లాంటివి చేసేవాళ్ళు అంతమందిని పెట్టుకోకూడదు. ప్రతిదీ మీరు మనుషులు పెరిగే కొద్దీ వాళ్ళ అకామిడేషన్ నుంచి అన్ని చోట్ల అప్పటికప్పుడు జరగవు. మన ఎంటైర్ ఇప్పుడు మనము ఇక్కడి నుంచి మొదలుపెట్టి 6వ రోజు 7వ రోజు వారణాసికి వెళ్దామని అనుకుంటాం అనుకోండి, అది 8వ రోజు 9వ రోజు కావచ్చు. ముందుగా అడ్వాన్స్ బుకింగ్లు చేసుకుంటే దెబ్బ పడిపోతుంది. ఎందుకు? ఇక్కడ డిలే అయిందనుకోండి, అదే నెక్స్ట్ డిలే కంట్రోల్ ఏమి ఉండదు. కాబట్టి మనము అప్పటికప్పుడు అన్ని ఎక్కడ స్టే చేశారు? ఆంధ్రాశ్రమమో లేకపోతే ఎక్కడ? ఏది మీరు స్టే చేసింది? లేదు, ప్రైవేట్ లాడ్జెస్ అంతేనండి. ఏం ఇబ్బందులు ఏం పడలే అక్కడ అసలు షూటింగ్? ఇబ్బందులు అంటే ఉంటుంది కదా, చిన్నవి స్పెసిఫిక్గా మనము ఈ రకమైన ఇబ్బంది ఉంది అని చెప్పుకొని చాలా పడ్డాం అనేదానికి ఏమన్నా హైదరాబాద్లో చేసిన దాంట్లోనూ ఉంది, విలేజ్ ఎపిసోడ్లో చేసిన వాటిలోనూ ఉంటాయి. అదే అవునులే, ఇబ్బందులు అని కూడా కాదు కదా. ఇప్పుడు మనం ఈ స్టూడియో రన్ చేస్తున్నారు, సులభంగా రన్ చేయడం అనేది కుదురుతుందా? ఇబ్బందులు ఉంటాయి. ఇది ఈ గేమ్లోనే వీటికి ఉన్న ఇబ్బందులు వాటికి ఉంటాయి. అంటే స్పెసిఫిక్గా మనం ఇబ్బందులు పడిపోవడం అట్లాంటివి ఏం లేవు. చాలా కూల్గానే నెమ్మదిగానే చేసాం. మరి దీని తర్వాత మీరు చేయాలనుకున్నప్పుడు మీ దగ్గర ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాను. అవుతాయండి, తొందరలో క్లోజ్ అవుతాయి. అదే మళ్ళీ డైరెక్షన్ వైపే. డైరెక్షన్ ఈ తరహా ఈసారి ఏంటంటే కాశీకా వైపు వెళ్ళారు. నెక్స్ట్ ఎటువైపు ఏ సబ్జెక్ట్ ఎంచుకుంటున్నారు? ఏ జానర్లో? ట్రైబల్ బ్యాక్డ్రాప్లో అనుకున్నారు. ఇంకొకటి ఏంటంటే సినిమా ఫీల్డ్లో మీరు వచ్చారు, ఎట్లా ఎంటర్ అయ్యారు, మీకంటూ కూడా ఒక అభిమాన నటుడు లేకపోతే ఉంటుంది కాబట్టి నచ్చిన సినిమాలు కొన్ని ఉంటాయి కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటాయి? నచ్చిన డైరెక్టర్లు ఉన్నారు కదండి అందరూ. మన విశ్వనాథ్ దగ్గర నుంచి బాలచందర్ నుంచి పాత దర్శకులు అందరూ అట్లాంటి భారతిరాజ ఆ తరం దర్శకులు. ఆ తర్వాత కోదండరామిరెడ్డి, రాఘవేంద్రరావు మంచి దర్శకులు. మీ లైఫ్లో మీరు చూసిన వాటిలో మీకు బాగా నచ్చిన సినిమా, హృదయానికి హత్తుకుపోయింది అనుకున్న సినిమా ఏముంది? శశాంక్ రెడెంప్షన్ ఇంగ్లీష్. అది టాప్లో ఉంటుంది కదా ఇప్పుడు కూడా, మీకు ఐఎండిబిలో కూడా టాప్. ఎందుకు అంత బాగా నచ్చింది మీకు? అది ఒక జైల్ బ్యాక్డ్రాప్ కదా. జైల్ బ్యాక్డ్రాప్లో స్వేచ్ఛకి మనిషిని, జైలు జీవితం టఫ్ కదా. అది ఎవరు కూడా విపరీతంగా బయట వాతావరణాన్ని ఒక ఖైదీ మాత్రమే ఎక్కువ ఊహించుకోగలరు. మనకు దాని బయట గాలి వెలుతురు యొక్క గొప్పతనం మనకంటే ఒక ఖైదీకి ఎక్కువ ఉంటుంది. అంటే డైరెక్టర్ దాన్ని ప్రజెంట్ చేసిన తీరు మీకు బాగా నచ్చింది అంటారు? చాలా గొప్పగా చేశారు. ఓకే. ఇంకోటి అండి, సాధారణంగా చిత్తూరు ప్రాంతంలో ఉండే వాళ్ళకి అటు తమిళనాడు దగ్గర అవుతుంది, మనకి ఆంధ్ర కూడా దగ్గర అవుతుంది. మీరు అటు తమిళనాడు వెళ్ళిపోయి అక్కడ ప్రయత్నాలు చేసుకోవచ్చుగా అసలు జనరల్గా? అంటే మనకు తెలుగు మాతృభాష, తెలుగు తమిళం వచ్చినప్పటికి కూడా తెలుగుకు సంబంధించి కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు మనము తమిళ్ యాసలు మనం పట్టుకోలేము. చిత్తూరుకు సంబంధించి చిత్తూరు తెలుగునే మనకు పట్టు కాబట్టి మనం అట్లాంటి ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. బట్ చాలా లిమిటేషన్స్ ఉంటుంది. మీరు పరాయవాడిగా చేయాలి. వాడికి వెళ్ళిపోతే మీరు ఎటైనా మీరు పరాయవాడే అంతే. కాబట్టి పరాయవాడిగా చేయాలి, చాలా ఇబ్బందులు ఉంటుంది. మనము అంటే చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కొంగర సుధా చేస్తున్నారు, సుధా కొంగర ఆవిడ చేస్తున్నారు కదా. కాబట్టి చేయలేరని కాదు, చాలామంది తమిళ దర్శకులు హైదరాబాద్కి వచ్చి చేస్తున్నారు. అవును, భాష అనేది లిమిటేషన్ కాదు, కాకపోతే దాన్ని అధిగమించే కష్టం పడాలి. అంటే మీరు పూర్తి స్థాయిలో అటు సినిమా ఫీల్డ్కి వచ్చేసి చేసుకుంటూ సెటిల్ అయిపోవచ్చు కదా. ప్రొఫెషనల్ అటు 2 పడవల మీద ప్రయాణం సాధ్యం కాదు కదా అంట నేను. ఇప్పుడు ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు చూద్దామండి. ఇప్పుడు ఎందుకంటే ఇది ఫైనాన్షియల్ వైబిలిటీ కూడా ఉండాలి కదా. మీకు 3 ఏళ్ళు 2.5 సంవత్సరంతో ఒక ఫిల్మ్కి గ్యాప్ పడిందంటే సర్వైవల్ ఉండాలి. అవన్నీ చాలా విషయాలు. మనము డిటర్మైన్ చేసేది కాదు. మార్కెట్, మీకు అట్లాంటి మార్కెట్ వస్తే ఇప్పుడు ఆటోమేటిక్గా మానేస్తారు ఏదైనా. అంతేగాని మనము ఖచ్చితంగా మానేసి ట్రై చేయాలి లేకపోతేనే కాదు. న్యాచురల్గా వస్తే జరుగుతుంది, లేకపోతే లేదు. అంతే కదా. అంతే. గట్టి భీకరమైన ప్రయత్నం చేసి సినిమా చేయలేదు. అదేవిధంగా మళ్ళీ ఎట్లయినా కానీ ఇంకొకటి
ఇలా చేయాలని గట్టిగా చేయదలుచుకోలేదు. వస్తే చేస్తాం, లేదంటే మనం అంటే ప్రయత్నంతో జరగవు అంటున్నాను నేను. మీకు ఏర్పడితే మార్కెట్ చేయగలరు. మీరు గట్టిగా పట్టుబట్టి విక్రమార్కులాగా తిరిగితే 15 సంవత్సరాలు తిరిగిన వాళ్ళు కూడా సినిమా 15 ఏళ్ళు కష్టపడి తిరిగి ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. దీంట్లో ఖచ్చితంగా కష్టపడితే మిగిలేది కష్టమే కూడా కావచ్చు. సులభంగా వచ్చి గెలిచిన వాళ్ళు ఉన్నారు, సులభంగా వచ్చి ఒక సినిమా హిట్ కొట్టి అదృష్టవంతులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. 20 సంవత్సరాలుగా అష్ట కష్టాలు పడే టాలెంటెడ్ పీపుల్ కూడా ఉంటారు. దానికేమి మనం ఇది ఫార్ములా ఏమీ లేదు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వేరియేషన్తో వెళ్తూ ఉంటుంది. ఇందులో మీరు మదాలస గీతాన్ని పెట్టారు అంటే అది పెట్టాలని అనిపించిందా? ఎందుకు పెట్టారు? ఎందుకు అసలు మీరు అంత ఇన్స్పైర్ అయ్యారా దాని మీద? అవునండి, మదాలస గీతం అనేది రాణి మదాలస తన పిల్లల కోసం జోలపాటలో సన్యాస ధర్మము అద్వైత గురించి బోధించింది. అది చాలా ప్రసిద్ధమైనటువంటి ఒకటి, ప్రపంచవ్యాప్తంగా కూడా అది చాలా ప్రసిద్ధమైంది, అనేక భాషల్లో తర్జుమైంది. అది వేదాంత సారాన్ని, అద్వైత సారాన్ని చాలా దీనిగా చెప్పింది. శంకరుడు కూడా దాని నుంచి చాలా తీసుకున్నారు. శంకరుడికి ముందు కాలం ఆమె అద్వైతానికి మూలమైనటువంటిది కాబట్టి ఈ సినిమాలో దాన్ని వాడడం జరిగిందండి. అంటే ఆది శంకరాచార్యుల కన్నా ముందు అది? అవునండి. ఓకే. దానికి సంబంధించినటువంటి అన్ని అంటే ఒక రకంగా మదాలస గీతం అంటే ఆదిశంకరులు దాన్ని వేరే దీనికి తీసుకెళ్ళారు. దానికి వేరే భాషను చెప్పి ఆయన లేదు, వేరే లెవెల్కి అంటే వేరే స్థాయికి తీసుకెళ్ళి దాన్ని ఎంటైర్ ఒక అద్వైత సిద్ధాంతంగా మార్చారు. దానికి సంబంధించినట్టు బేసిక్ ఇంగ్రీడియంట్స్, బేసిక్ సాలిడ్ ఇందులో ఉంది, ఆమె ప్రబోధంలో ఉంది. ఇది మార్కండేయ పురాణంలో ఉంటుంది. అదే మదాలస ఉపదేశం అని. మీరు చెప్పాలని అద్వైతం కాబట్టి ఇవన్నీ అవసరమైనవి. ఆ బ్యాక్డ్రాప్లో ఉంది. నేనంటే ఎవరు ఏంటి అనేది ఆ చర్చకి సంబంధించినటువంటి ఒక మన భారతీయ. ఓకే, మొత్తానికి మీరు ఈ జర్నీ టు కాశీలో చాలా మంచి అంశాలని చూపించారు చెప్పాలంటే. అది ఒక విధంగా చెప్పాలంటే చిన్న బడ్జెట్తో చేసిన ప్రయత్నం, చిన్న ఆర్టిస్టులతో చేసిన ఒక గొప్ప ప్రయత్నం అని చెప్పాలి. ఇది ఎంటర్టైన్మెంట్తో పాటు ఎన్లైటైన్మెంట్ కూడా ఇచ్చే ప్రయత్నంగా మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ జర్నీ టు కాశీని మీరు అంజాన్ ప్రైమ్లో ఉంది, చూడండి తప్పనిసరిగా. ఎందుకంటే దాంట్లో అంతర్లీనంగా చెప్పే అంశాలు కూడా చాలా ఉన్నాయి. కథ ఏదైనా కానీ చెప్పవలసిన విషయాన్ని మాత్రం చక్కగా పాయింట్ టు పాయింట్ మీరు చెప్పారండి. చాలా థ్యాంక్ యూ మా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి.